హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇక్కడ కుందన్స్ పెట్టాను కదా, ఈ కుందన్స్ వచ్చేసి స్టిచ్ అనేది వేస్తాను. చూసారు కదండి, మనకు డిఫరెంట్ షేప్స్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. చూసారు కదా, ఐ షేపు డ్రాప్ షేపు అనేది ఇలా కుందన్స్ అనేది ఉంటాయి. స్క్వేర్ షేపు చూసారు కదండి, ఇలా అనేది మనకు షేప్స్ అనేది కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదండి, మనకు 3D కట్అవుట్ లాగా ఇలా వచ్చేసి ఉంటాయి, కట్ చేసినట్లు ఉంటాయి చుట్టూ. ఓకేనా, చూసారు కదండి. ఇప్పుడు ఐ షేప్ అనేది ఐ షేప్ లో ఇలాగా ఉంటుంది. ఓకేనా, డ్రాప్ షేప్ గానే ఉంటాయి. ఫస్ట్ నేను రౌండ్ షేప్ చూపించాను కదా, సేమ్ అలాగండి. చూసారు కదండి, డ్రాప్ షేప్ అనమాట. ఇలా ఉంటుంది, తిలకం షేప్ అంటారు. ఓకేనా, 3D కట్అవుట్ లాగా ఎంత మొత్తం అలాగా ఉంటాయండి. ఇవి వచ్చేసి హోల్స్ ఉంటాయి. సైజెస్ అండి ఇవి. చూసారు కదా, మనకు సైజెస్ ఎన్ని ఉన్నాయో ఇలా సైజెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎంతది కావాలంటే ఫ్లవర్స్ వేసుకునేకి ఇలా మనకు సైజ్ అనేది తీసుకోవచ్చు అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు రౌండ్ షేప్ అనమాట. రౌండ్ షేప్ లాగానే ఉంటుంది. ఇక్కడ రౌండ్ షేప్ డ్రాప్ లాగా ఉంటుంది. అలాగే మనకు చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకు తిలకం షేప్ అంటారు. అలా ఉంటుందండి, షైనింగ్గా ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి, సైజెస్గానే ఉంటాయి. ఓకేనా, చూసారు కదా, కొంచెం కొంచెం డిఫరెంట్తోనే సైజెస్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి స్టిచ్చెస్ అనేది. ఇలా వేసుకున్నామంటే ముందు వీడియోలో కానీ నేను కుందన్స్ పెట్టి వేస్తాను కదండి, అంతే అండి సేమ్. ఇవి చూసారు కదండి, ఇవి అలాగే ఉంటాయి, చాలా షైనింగ్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవి వేసేసి గమ్ పెట్టేసి అంటించుకునేటివండి. ముందు చూపించినట్టు మాత్రం మనము గమ్మైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనము థ్రెడ్తోన స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది షేప్స్ అనేది. ఇవి కానీ సైజెస్ కానీ ఉంటాయి. ఓకేనా, డ్రాప్ షేపు రౌండ్ షేపు అలాగే మనకు స్క్వేర్ షేపు అలాగా ఉంటాయండి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఇవి కానీ చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది, మనకు లుక్గా కనపడుతుందండి మనంగా స్టిచ్ వేసేసుకున్నామంటే, డిజైన్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చూస్తారు కదా, ఇవన్నీ హోల్ పెట్టేసి ఉండేటివండి. ఇవి వచ్చేసి మనకు గమ్ పెట్టి అంటించుకునేటివి. హోల్స్కి కానీ గమ్ పెట్టించుకోసి చేసుకోవచ్చు అండి, మన ఫిట్గా కూర్చుంటుంది. ఇవి వచ్చేసి గమ్మ పెట్టి అంటించేటివి అండి మాట. అవంతా అక్కడ ఉండేటివన్నీ మనకు హోల్ ఉండేటివి, స్టిచ్ వేసేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సరే కదండి, మనకు గమ్ పెట్టుకునేటివి ఈ పెట్టుకునేటివి ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాను. ఇక్కడ వచ్చేసి మనకు స్కై బ్లూలో చూపిస్తాను. చూసారు కదా, గమ్ పెట్టి అంటించుకునేటివి మనకు ఎంత బాగుందో, మనకు షైనింగ్ గా చాలా లుక్ గా కనపడతాయి. ఓకేనా, ఇవి రెయిన్బో షేడ్ లాగా మనకు మెరూన్ కలర్ లో చూసారు కదండి, షైనింగ్ లాగా ఉంటాయి. ఇంతే కాదు, కలర్స్ గానే ఉంటాయండి వీటిలో. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతే కాదు మనకు ఇంకా చాలా ఉంటాయి. చూసారు కదండి, ఐ షేప్ లో మనకి ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ లో అనేది ఇవి మల్టీ కలర్ లో ఉంటాయి. రెయిన్బో షేడ్ అంటారు వీటిని వచ్చేసి. ఓకేనా, చాలా బాగుంటుంది, వైట్ లో రెయిన్బో షేడ్ అని అంటారు. స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, హార్ట్ వేసి చూపిస్తాను. ఇక్కడ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను నేను, నీడిల్తో ఎలా వేసుకోవాలనేది, మగ్గం నీడిల్తో. ఓకేనా, చూసారు కదండి, సేమ్ ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా, ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే స్టిచ్ ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా వేస్తున్నానని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా అనేది మనము ఒకసారి ఇలా వేసుకునేసి తర్వాత మనకు ఇక్కడ నాట్ అనేది వేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ నాట్ అయితే వేసేసుకున్నాము. మనకు ఇవి వచ్చేసి హెయిరింగ్ లాగా వేసేసుకోవచ్చు, లేదా బుట్టిస్ లాగా అయినా వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను గమ్ము ఆపోజిట్ లో గమ్ పెడుతున్నాను. ఓకేనా, ఇలా ఆపోజిట్ పెట్టుకున్నామంటే సైడ్కి వచ్చేసి మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది పెట్టుకునేకి. ఓకేనా, చూసారు కదా, ఇలా అనేది మనం గమ్ పెట్టేసి ఇలా అంటించేసుకుందాము. ఓకేనా, ఇక్కడైతే కుందన్స్ అంటిస్తాను. గమ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కుందన్స్ వచ్చేసి ఇలాగ అంటించేసుకుందాం మొత్తము. ఓకేనా, చూసారు కదండి, ఇలా మనకు కొంచెము అట్లా అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అయితే ఇలా అయితే అంటించేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి నేను వచ్చేసి మీకు స్టిచ్ ఎలా వేసుకోవాలని చూపించాను. ఇక్కడ వచ్చేసి గమ్ ఎలా పెట్టేసుకొని మనం గమ్ అంటించేసుకొని వేసేసుకోవచ్చు. డ్రై అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ తీసుకునేసి జరీ థ్రెడ్తో స్టిచ్ అనేది వేసేస్తున్నాను నేను. ఓకేనా, మన మధ్యలో కుందన్ ఉంది కదా, హార్ట్ షేప్కి వచ్చేసి మనము దాని చుట్టూ ఇలా అనేది స్టిచ్ అనేది 2 టైమ్స్ వేసేసుకుందామండి. మనకి చాలా బాగుంటుంది, గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా,
ఇలా మొత్తం అయితే ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను జెరీ థ్రెడ్ తీసేసుకుని వేసేస్తున్నాను. ఓకేనా, చూసారు కదా. మనం ఇది ఇంతే కాదు, వేరే స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు అండి. మామూలు థ్రెడ్ అయితేనే వేసేసుకోవచ్చు. జెరీ థ్రెడ్ అయితే కొంచెము లుక్ అనేది మనకు షైనింగ్గా బాగా కనపడుతుంది. ఓకేనా, అవుట్లైన్ అనేది మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. 2 టైమ్స్ వేసానండి. మనం గమ్ అయినా పెట్టేసుకోవచ్చు మధ్యలో దానికి, లేదండి హార్ట్ షేప్ ఉంది కదా, అక్కడ గమ్ అయితే పెట్టేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఓకేనా, 2 టైమ్ అయితే నేను స్టిచ్ అనేది వేసేసానండి. ఇక్కడ చూసారు కదా, పైన కుందన్ ఉంది, ఆ కుందన్ చుట్టూ కానీ ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఛానల్లో పెట్టాను కదండి, క్లాసెస్ లాగా చెప్పాను కదా, అక్కడ మెలి స్టిచ్ అనేది మార్వాడి స్టిచ్ అంటారు, మెలి స్టిచ్ అంటారు, అలాగనేది ఇవి అనమాట. ఇలా మనము కుందన్ చుట్టూ ఇలా రౌండ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని మార్వాడి స్టిచ్ అంటారు, అలాగే మెలి స్టిచ్ అనేది అంటారు. ఓకేనా, ఇలా స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అందుకే మీకు చెప్పానండి క్లాసెస్లో, మీకు అర్థం అవ్వాలనేసి ఇప్పుడు స్టిచ్ అనేది ఇలాగ వేసుకుంటాము. ఆ స్టిచ్ ఎలా ఉపయోగపడుతున్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. మనకు ఈ కుందన్ చుట్టూ చేసుకున్నామంటే ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఫిల్ చేసుకుందాం మొత్తము. ఈ కుందన్ చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే క్లాసెస్ అని చూసేయండి ఒకసారి. మగ్గం వర్క్ క్లాసెస్ అని బేసిక్ నుంచి ఉన్నాయి. ఓకేనా, అప్పుడు మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది. సేమ్ అండి, స్టిచ్చెస్ కానీ ఉన్నాయి చాలా. నేను 3 స్టిచ్చెస్ ఇలాగే పెట్టాను, మనకు దగ్గరికి ఎలా వేసుకోవాలి, దూరం ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అనేది మనం మొత్తం వేసుకుందాము. మనం ఇక్కడ కుందన్ చుట్టూ ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే అండి సేమ్ మన బ్లౌజెస్కి వేసుకోవచ్చు, డిజైన్స్ లాగా చాలా బాగుంటుంది. ఇలాగ మనం బొటిస్ లాగానే వేసుకోవచ్చు. మొత్తం అయితే వేసేసాను. ఇక్కడ పైన వచ్చేసి నేను పెరల్ బీడు అలాగే షుగర్ బీడు అనేది నేను పెడుతున్నాను. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకు హెయిరింగ్ ఎలా వేసేసుకుంటాము సేమ్ అలాగే అండి, జుమికీలాగా. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకొని ఇక్కడ ఎన్నట్టు అనేది వేసుకుందాము. అలాగే కింద సైడ్గానే మనకు జ్యువెలరీ లాగా బాగుంటుందండి, అక్కడ అనేది అలాగే వేసి చూపిస్తాను మీకు. ఓకేనా, చూసారు కదా, మన ఇక్కడైతే ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ కింద మనం స్ట్రైట్గానే ఇక్కడ తీసేసుకుందామండి, పెరల్ బీడ్ తీసేసుకుందాము. ఓకేనా, సేమ్ కలర్ తీసేసుకునేసి అలాగే చిన్నది మనము వచ్చేసి షుగర్ బీడ్ అనేది పెట్టేసుకుందాం. ఓకేనా, సరే కదా, ఇక్కడైతే ఎన్నట్టయితే వేసేసుకుందాము. సేమ్ ఈ సైడ్ ఆ సైడ్ అలాగే వేసుకుందామండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ అలాగే వేసుకుందాము. మన దగ్గర కానిచ్చి వేసుకుందామంటే మనకి ఇక్కడ వచ్చేసి హెయిరింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందాము. అలాగే సేమ్ ఈ సైడ్ కానీ అలాగే వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిచ్చెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు హెయిరింగ్ అనేది ఎలా వచ్చేస్తుంది చూసారు కదా. మనకు కుందన్స్ కానీ ఇలా వేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా కోసం వేశాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.